सर्दी का है बेटा, ये सर। ఇక్కడ అల్లం మొత్తం కూడా కట్ చేసుకున్న, ముక్కలు ముక్కలు కట్ చేసుకున్న, పొట్టు తీసేసిన, మిక్సీ అయితే పట్టేసుకుంటా. ఈ తోటకూర కూడా కట్ చేసుకున్న తర్వాత కలుస్తా. ఇక్కడ సాయంత్రం 4 అవుతుందంటే ఖచ్చితంగా చాయ్ తాగుతా. చాయ్ తాగుతా కాబట్టి ఇక్కడ చాయ్ అయితే పెట్టుకుంటా. మీతో ముచ్చట్లు అయితే పెడతా. బారులు అయితే కదా ముచ్చట్లు పెట్టక కొంచెం గొంతు నొప్పి కూడా ఉన్నది. అందుకని చెప్పి ఎక్కువ మాట్లాడలేకపోతానా. అయితే పిల్లని పేరంటానికి పోతే నిజంగా పిలిస్తే ఆడవాళ్ళు ఆ ఫంక్షన్ కు ఆడవాళ్ళే విలువాలి, మగవాళ్ళ ఫంక్షన్ కు మగవాళ్ళే విలువాలి. కానీ మా ఇంట్లో మాత్రం ఏం జరుగుతుంది అనేది మీకు చెప్తా. నిజంగా అందరి ఇంట్లో ఇట్లే జరుగుతుందా లేదా మా ఇంట్లో ఇట్లే జరుగుతుందా అని నాకు డౌట్ అన్నట్టు. ఎందుకంటే నేను మా అమ్మ నాన్న వైపు ఎక్కడు పోను కాబట్టి, మా అత్త వాళ్ళ వైపే ఫంక్షన్లకు వైపు పోతా కాబట్టి నాకు ఇది ఒక డౌట్ అన్నట్టు. మీరు క్లారిఫై చేయండి. ఇప్పుడైతే నేను చాయ్ తాగిన. చాయ్ తాగిన తర్వాత పిల్లలు సాయంత్రం వస్తారు కదా, వచ్చేటప్పుడు ఏదన్నా చేయాలి మమ్మీ, వచ్చే వరకు ఏదైనా చేసి పెట్టాలి మమ్మీ అంటారు కదా. అందుకని చెప్పి నేనేం చేస్తానంటే ఈ రోజు రాగి పిండితోని గిన్నె పిండి చేస్తాను. అంటే తెలంగాణ సర్వపిండి అంటాం అన్నట్టు. సర్వపిండి ఎక్కువ బియ్య పిండితో చేస్తారు. కానీ నేను ఇక్కడ హెల్తీగా రాగి పిండితోని సర్వపిండి చేస్తాను అన్నట్టు. ఫస్ట్ అయితే మనము బియ్య పిండి కాకుండా ఓన్లీ రాగి పిండి తీసుకోండి. మీకు ఎంత కావాలన్నా అంత, ఒక 4-5 టేబుల్ స్పూన్ తీసుకున్న, ఒక కప్ అనుకోండి. తీసుకున్న తర్వాత అందులో అజ్వాన్ వేసుకున్న, ఓమా, ముందుగానే పల్లీలు వేయించుకొని కొంచెం క్రష్ చేసిన పల్లీలు వేసుకున్న, నానబెట్టిన పప్పు, పెసరపప్పు, దాంతో పాటు కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి. మీకు ఇష్టం ఉంటే ఇంట్లో ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. మెంతి కూర కానీ, పాలకూర కానీ, తోటకూర కానీ, లేకపోతే మునగాకు కానీ వేసుకోవచ్చు. అంతేకాకుండా నల్ల నువ్వులు వేసుకున్నా మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా హెల్దీ కూడా, ఐరన్ కదా. కొద్దిగా నల్ల నువ్వులు వేసుకున్నా. అంతకు ముందు నేను చేసినప్పుడైతే ఫ్లాక్ సీడ్స్ తెల్ల నువ్వులు వేసిన. ఇప్పుడు నల్ల నువ్వులు వేసిన. కొద్దిగా సరిపడా కారం వేసుకోండి. పచ్చిమిర్చి ఆల్రెడీ వేసుకున్నాం కదా, అందుకని చెప్పి కొద్దిగా కారం వేసుకోండి. ఎందుకంటే మా పిల్లలు స్పైసీ ఎక్కువ తింటారు. అందుకని చెప్పి ఇక్కడ ఉప్పు వేసుకుంటానా, సరిపడా ఉప్పు వేసుకోండి. వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని నార్మల్ వాటర్ వేసుకొని మంచిగా చపాతి పిండిలా కలుపుకోవాలి. ఇక్కడ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటానా. మీకు ఇష్టం ఉంటే అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే అల్లం వెల్లుల్లి కూడా అవాయిడ్ చేయొచ్చు, వేసుకుంటే వేసుకోవచ్చు. కొంచెం ఫ్లేవర్ వైజ్ గా మంచిగా ఉంటుంది అన్నట్టు. వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని నార్మల్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇందులో బియ్యం పిండి ఏం కలుపుకోవాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్ గా వస్తాయి. మొన్న చేసినప్పుడు పర్ఫెక్ట్ గా వచ్చినాయి అన్నట్టు. నేను చేసిన మిస్టేక్ ఏందో చెప్తా. దానివల్ల నాకు పర్ఫెక్ట్ గా రాలేదు. మీరు కూడా అట్లాంటి మిస్టేకులు చేయకండి. అయితే పిల్వని పేరంటానికి పోతే ఏం ప్రాబ్లమ్ అయితదంటే, నిజంగా మనకు తెలిసిన వాళ్ళు మనను ఫోన్ చేసి, పర్టిక్యులర్ గా మనకు ఫోన్ చేసి పిలిస్తే అక్క, వదిన నువ్వు రా అక్క, వదిన ఫంక్షన్‌కు రా అక్క చెప్పి అంటేనే మనం పోవాలి గాని, మగవాళ్ళు చెప్తారు కదా, మగవాళ్ళు మగవాళ్ళతోని చెప్పుకొని ఫ్యామిలీ అంతా రావాలి అని చెప్తారు కదా. గలాంటి ఫంక్షన్‌లకైతే పోవద్దు. ఎందుకంటే నాకు జరిగింది కాబట్టి మీకు చెప్తానా. ఏం జరిగిందో కూడా చెప్తా. ఇక్కడ తోటకూర కర్రీ అయితే చేస్తానా. తోటకూర అంటే అందరికి తెలిసిందే. నార్మల్ గానే మనము తోటకూరలా వెల్లుల్లి, పచ్చిమిర్చి అవి అట్లా వేసుకుంటాం కాబట్టి నార్మల్ గా మీకు తెలిసిందే అని చెప్పి చెప్తలేను. అయితే కొన్ని రోజుల కిందట నేను అంటే 2 రోజుల కిందట పెళ్లి అయితే అయింది మాకు తెలిసినోళ్ళది. మా ఆయన వాళ్ళ దోస్తు మాకు ఫ్యామిలీ అని కాదు గానీ ఫ్రెండ్ అన్నట్టు. వాళ్ళు తెలుసు. 15 సంవత్సరాల కిందట తెలుసన్నట్టు ఆమె. ఆళ్ళ అమ్మాయికి పెళ్లి చేస్తారు.
అతని ఇంటికొచ్చి అందరు రావాలని చెప్పిండు. అయితే ఆడవాళ్ళు 15 సంవత్సరాల కిందట నాకు మాట ముచ్చట పరిచయం అన్నట్టు. ఆ తర్వాత నాకు ఇక ఆమెతోని కాంటాక్ట్ లేదన్నట్టు. ఆళ్ళ హస్బెండ్ మాత్రం ఆయనతోని కాంటాక్ట్‌లో ఉన్నాడు. రావడం, పోవడము, మాట్లాడుకోవడం అట్లా చేసేటోళ్ళన్నట్టు. అయితే ఆయన వెడ్డింగ్ కార్డ్ ఇచ్చిండు. ఇచ్చేసి ఫ్యామిలీతో పాటు రావాలి అని చెప్పిండు. మంచిగానే ఉన్నది. ఇక నేనేమంటా అంటే మగవాళ్ళు పిలిస్తే ఆడవాళ్ళు ఎట్లా పోతారు? ఫంక్షన్‌కి పోవాలంటే మనకు ఆడవాళ్ళు పరిచయం ఉంటేనే కదా పోతాం. అక్కడ పోయిన తర్వాత ఎవరు తెలవకపోతే మనం బిక్కు బిక్కుమని కూడా చూసుకుంటూ కూసుండు అయితది గదా! అందుకని చెప్పి నేనైతే రానని జెప్తా. ఎప్పుడు గాని ఫంక్షన్‌లకు నేను రాను. ఎందుకంటే మా ఆయన వాళ్ళ దోస్తులు పిలుత్తారు గంతే. ఆడవాళ్ళు ఎవరో గూడా తెలవది. ఇంకా అంతే గాకుండా మా ఫంక్షన్ ఏందంటే మగవాళ్ళకి సెపరేటు అరేంజ్ జేస్తారు. ఆడవాళ్ళకి సెపరేట్‌గా అరేంజ్ జేస్తారన్నట్టు. అందుకని జెప్పి. అట్లుంటదన్నది. అందుకని జెప్పి నేను పెళ్ళిళ్ళే గాని, ఫంక్షన్‌లే గాని మా ఆయనకు ఫోను జేసి పిలిచినా, మా ఆయనకు కార్డ్‌లిచ్చినా గూడా నేనైతే సెపరేట్‌గా అయితే రాననే అంటా. అట్లయితే ఉంటది. ఇక్కడైతే అల్లమయితే మంచిగా మిక్సీ పట్టుకున్నా. నేనైతే అల్లము, వెల్లుల్లి 2 గూడా సెపరేట్‌గా పట్టుకొని పెట్టుకుంటా. ఎందుకంటే మా పెద్దోడు వంట చేత్తడు గదా! ఓన్లీ అల్లంతోనే కొద్దిగా ఏసి చేత్తడు. వెల్లుల్లితోని ఏసి చేత్తడన్నట్టు. అందుకే సెపరేట్‌గా పట్టుకుంటా. ఇక్కడైతే పిండి కలుపుకొని పెట్టుకున్నా గదా! అదైతే మనము గిన్నె పిండి చేసుకుందాము. నేను చేసిన తప్పేందంటే ఇగో గిట్లా ఐరన్ కడాయి గాని, నార్మల్ కడాయిలు గాని అంటే నాన్ స్టిక్ కడాయిలు గాని ఉంటాయి గదా! అందులో మాత్రం మీరు జేయకండి. ఈ గిన్నె పిండివి. నేను అంతకుముందు ఎప్పుడు గాని చేసినా నేను సిల్వర్ కడాయిలో చేసేదాన్ని. అల్యూమినియం కడాయిలో చేసేదాన్ని. అయితే నేనేం జేసినా, ఇది రొట్టె పెనం గదా! రొట్టె పెనం మీద మంచిగా కాలుతదేమో అని జెప్పి ఆయిల్ పోసి ఇట్లా చేసినా. కానీ అది చేసిన తప్పేందంటే ఇది మంచిగా రాగలే. ఎందుకంటే దీనికి అతుక్కపోయిందన్నట్టు. మీరిట్లా చేయకండి. ఎప్పుడు గాని గిన్నె పిండి చేత్తే మేము చిన్నప్పటి నుంచి మా అమ్మ గిన్నె పిండి చేత్తే అల్యూమినియం గిన్నెలల్ల గంజులల్లే పెట్టేది. నేను గూడా అట్లనే పెట్టేదాన్ని. ఏదో వీడియో కోసం కొంచెం మంచిగుంటది చూడ్డానికి క్లియర్‌గా కనబడతదని జెప్పి నేను ఇట్లా చేసేసరికి నాకు 2 గిన్నెలు పాడైపోయినాయి. పిండంతా వేస్ట్ అయిపోయిందన్నట్టు రాకపోయేసరికి అతుక్కపోయింది. మీరిట్లా చేయకండి. అల్యూమినియం కడాయిలు గాని, మనము వండుకుంటాం గదా! గంజులు. ఆ గంజులో గాని పెట్టుకోండి. ఇది వేస్ట్ అయిపోయింది. మా చిన్నోడు అచ్చుడితోనే చెయ్యి మమ్మీ అనుడితో చేసినా అది వేస్ట్ అయిపోయింది. అది తీయడం అయితే రాలేదు. మళ్ళా ఆ నాన్ స్టిక్ కడాయిలో పెట్టినా, ఇది గూడా రాలేదన్నట్టు. అయితే లాస్ట్‌కి ఏం చేసిన అల్యూమినియం కడాయిలో పెట్టినా పర్ఫెక్ట్‌గా వచ్చింది. లేకపోతే నాన్ స్టిక్ కడాయి ఉంటది గదా! మంచి కోటింగ్ ఉన్న కడాయి. అలాంటి దాంట్లో గూడా పెట్టినా వస్తది. ఇది గూడా సరిగ్గా కోటింగ్ లేదు గదా! ఇది గూడా వేస్ట్ అయిపోయింది. 2 గూడా వేస్ట్ చేసుకున్నా. ఇంకా మా ఆయన వచ్చిండు ఆ టైంలోనే మా చిన్నోడుకి చేసి పెట్టినా, మా ఆయనకి చేసి పెట్టినా. మా పెద్దోనికి మా పెద్దోనికి, మా చిన్నోని కోసం చేసేసరికి పిండంతా వేస్ట్ అయిపోయింది. ఇక్కడ లాస్ట్‌కి ఏం చేసినా నాన్ స్టిక్ కడాయి మీద పెట్టినా. అంటే నాన్ స్టిక్ దోస పాన్ మీద పెట్టినా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇంకా మా ఆయనకు, మా చిన్నోనికి ఇచ్చేసిన. ఇక మా పెద్దోనికి సరిపోలే. మళ్ళా పిండి కలిపిన. మళ్ళా చేసిన. పని ఇక డబుల్ డబుల్ చేసుకున్నట్టు అయిందన్నట్టు. ఇక్కడ పర్ఫెక్ట్‌గా అయితే వచ్చింది. మీరు ఒకవేళ చేయాలనుకుంటే ఈ విధంగా చేయండి. అల్యూమినియం కడాయిలో గాని, నాన్ స్టిక్ కడాయిలో గాని చేయండి. పర్ఫెక్ట్‌గా వస్తది. ఐరన్ కడాయిలో మాత్రం చేయకండి. ఇక్కడ మా చిన్నోడు, మా ఆయన ఇద్దరు కలిసి తింటాండ్రు. ఇక్కడ వేస్ట్ అయ్యింది నేను తింటారా? సుత్తారు గదా! ఇగో గిట్లయితున్నది. ఇంకా మా ఆయనకిచ్చేసిన, పౌడరేసి ఇచ్చిన. మా చిన్నోడైతే మా ఆయన తినేసిర్రు. ఇంకా మా పెద్దోని కోసం నేను రెడీ చేసి పెట్టేసరికి మా పెద్దోనికొచ్చేసరికి జ్వరం అందుకున్నది. ఆడు స్కూల్ నుంచి వచ్చిండో లేదో జ్వరంతోనే వచ్చిండు. ఒక 2 రోజుల కిందట మేము ఫంక్షన్ పోయినాం గదా! అక్కడ కొంచెం ఐస్ క్రీమ్‌లు అవి ఇవి తిన్నాడు. దానివల్ల కొంచెం జలుబు లాంటిదయింది. ఇంకా అలా పొద్దుల స్కూలుకి పోయేటప్పుడే కొద్దిగా డల్లుండే. మొత్తానికైతే జ్వరం అందుకున్నది. ఇగ మొన్నటిదాకా జ్వరమే ఉండే ఒక నెల కిందట. మళ్ళా జ్వరం అందుకున్నదన్నట్టు. ఇగ గోళీలు తీసుకొచ్చిండు వాడైతే యేసుకుంటాండు. అయితే నేను విషయం చెప్పలేదు గదా! అయితే మొన్న పోయిన ఫంక్షన్‌లో రిసీవ్ చేసుకున్నారు మంచిగనే ఉంది. అంతకుముందు ఒకసారి పిల్లోని పేరంటానికి పోయినట్టుగా పోతే అక్కడ నాకు వాళ్ళు తెలిసినోళ్ళే. మాకు తెలిసినోళ్ళే. మేము రెంట్‌కుండేటోళ్ళం. తెలిసినోళ్ళే గదా! అని చెప్పి నేను పోతే ఆళ్ళు నన్ను జూసి చూడనట్టున్నారు. నేను వాళ్ళకు సలాం జెప్పడానికి పోయేసరికి నా ఎనకున్న వాళ్ళకు సలాం జెప్పిర్రు. అట్లా నన్ను బ్యాడ్‌గా ట్రీట్ చేసిర్రన్నట్టు. అప్పటినుంచి ఫంక్షన్‌లంటే అసలు నేను పోనే. ఎందుకంటే మనను తెలిసినోళ్ళ తెలవనోళ్ళ ఫంక్షన్‌లు పోయినా ఏం గాదు గానీ, తెలిసినోళ్ళ ఫంక్షన్‌కి పోయి అవమానపడడం అయితే మంచిది గాదు. నాకట్లా జరిగింది. మా పిల్లల్ని గూడా దగ్గర తీసుకున్నట్టే తీసుకొని వేరే పిల్లల్ని దగ్గర తీసుకుండు. నేను సలాం జెప్తే వేరే వాళ్ళకి సలాం జెప్పుడు. నన్ను తినమని గూడా అనకపోడు. ఇవన్నీ జేసేటోళ్ళన్నట్టు. అట్లా 2, 3 సార్లు జరిగింది. అందుకే నేనెప్పుడు ఫంక్షన్‌లకి పోను అని జెప్పి మా ఆయనతోనంట. ఇంకా ఇయాలైతే రిసెప్షన్ అన్నట్టు. రిసెప్షన్‌కి పోదాము పిలుస్తుండ్రే అని జెప్పి అన్నాడు.
నేను రాను, పెళ్ళికి వచ్చినా కదా, నేను రిసెప్షన్కి రాను, మళ్ళా పెద్దని కూడా జ్వరం వచ్చింది అని చెప్పి ఇక మా ఆయనకైతే చెప్పిన. ఏమో నాకు అర్థం కాదు, అసలు ఫంక్షన్లు ఉన్నా ఏమున్నా కానీ పే ఆడ ఆడవాళ్ళకు ఆడవాళ్ళు పిలుచుకోవాలి, మగవాళ్ళు మగవాళ్ళని పిలుచుకోవాలి కదా. కానీ మా దాంట్లో ఏంటంటే మగవాళ్ళు పిలిస్తే ఫ్యామిలీ అందరు రమ్మని చెప్తారు. ఇంకా అదిని పట్టుకొని మేమైతే పోవాలన్నట్టు. అక్కడికి పోతే మనకు తెలిసిన ఎవరు ఉండరు, అట్లుంటది అన్నట్టు. అందుకే నేను పోను. మరి మీ ఇంట్లో కూడా గింతేనా? మీ ఇంట్లో మగవాళ్ళని పిలిస్తే ఆడవాళ్ళందరూ రావచ్చా? పోతారా మీరు కూడా? నాకేదో ఒక డౌట్ అన్నట్టు. ఇక్కడైతే మా ఆయన రిసెప్షన్ కు రెడీ అవుతాడు. మా చిన్నోడు ఇక పేస్ట్ పెట్టి వైట్ షూ అయితే క్లీన్ చేస్తాడు. ఎప్పుడు గాని వైట్ షూస్ గాని ఉంటే ఖచ్చితంగా కొద్దిగా కోల్గేట్ పెట్టి క్లీన్ చేయండి, మంచిగా వైట్ గా మెరుస్తా ఉంటాయి. ఇక్కడ మా ఆయన అయితే రెడీ అయిపోయిండు రిసెప్షన్ కు. ఇక నేనైతే రానని చెప్పిన. మా పెద్దోని కూడా జ్వరం వచ్చింది కదా, ఇంకా వాడు పడుకున్నాడు గోళీలు వేసుకొని. ఇక మా చిన్నోడు హోంవర్క్ రాసుకుంటాడు, దాంతో పాటు క్లీన్ కూడా చేసిండు షూస్. ఇంకా మా ఆయన రెడీ అయిపోతాడు. గిట్లయితున్నది. మా పెద్దోనికి జ్వరం వచ్చింది, ఇప్పుడు నువ్వు కూడా అవసరమా అంటే, మరి తెలిసినోళ్ళు కదనే, పోకపోతే ఫీల్ అవుతారు అన్నాడు. ఇంకా రెడీ అయితే పోతాడు. మా ఆయన గెటప్ ఎట్లుంటుందో చూడండి ఒకసారి. మేకప్ అదేమో వేసుకున్నాడు ముఖానికి, చార్కోల్ ఫేస్ మార్క్ వేసుకున్నాడు, క్లీన్ చేసుకున్నాడు, మంచిగా ఫ్రెష్ అప్ అయ్యిండు, పోతాడు. మరి మీ ఇంట్లో కూడా మీ హస్బెండ్స్ ఇట్లనేనా? ఎడికైనా పోతారా అంటే నిజంగా ఆడవాళ్ళకన్నా ఎక్కువ తయారవుతారు మగోళ్ళు. ఏమో అనుకుంటాం గాని మళ్ళీ పోయేటప్పుడు రెడీ పోతాను అని కూడా అడగద్దు, ఎప్పుడు వస్తాను అని కూడా అడగద్దు అన్నట్టు మగవాళ్ళకు, లేకపోతే గొడవలే. ఇక్కడైతే టైం వచ్చేసి 8:45 అవుతుంది. ఇంకా మా ఆయన అయితే రెడీ అయిపోతాడు. మా చిన్నోడు హోంవర్క్ రాసుకుంటాడు. ఇంకా మేమైతే తినలేదు. నేను వండిన తోటకూర పప్పు, దాంతో పాటు బిర్యానీ ఉండే, ఆ బిర్యానీ అది తింటాను. అన్ని రెడీ చేసుకొని పెట్టుకున్నా. ఇక మా ఆయన గెటప్ చూసిర్రు కదా, ఇంకా పోతాడు. ఇట్లయితుంటది. ఇంకా మా ఆయన పోయిన తర్వాత మేమైతే మా పెద్దోనికి లేపిన. జ్వరం వచ్చిందిరా, చికెన్ బిర్యానీ తినద్దురా అని చెప్తే, లేదు లేదు నేను తింటా అని చెప్పి మొండి చేసుకుంటా తింటాడు. మా చిన్నోడు తింటాడు అని చెప్పి ఇంకా నేనైతే ఒక 2, 3 పీసులు వేసుకున్న, చికెన్ పీసులు, తోటకూర పప్పు ఉన్నది, అది వేసి ఇంకా పడుకోవడమే. ఇంకా మా ఆయన వచ్చేసరికి 2, 1:30 అట్లా అవుతుంది. ఎందుకంటే హైదరాబాద్ లో ఫంక్షన్స్ స్టార్ట్ కావడం లేట్ గా స్టార్ట్ అయితే 12కి 11:30కు డిన్నర్ స్టార్ట్ చేస్తారు అన్నట్టు. ఇక్కడైతే నేను ఇంకా తోటకూర పప్పుతోని చికెన్ తో తింటాను. ఇక్కడ ఇమ్రాన్ వీడియోస్ అయితే చూసుకుంటా. మొత్తానికి అయితే ఇంకా కిందనే పడుకుంటాను. మా ఆయన బెడ్రూమ్ లో పడుకోము కాబట్టి ముగ్గురికి సరిపోదు, మళ్ళీ ఇంక జ్వరం వచ్చింది కదా అందుకని చెప్పి ఈ బెడ్రూమ్ లో పడుకోమని మేమిద్దరం అయితే కింద వండుకుంటాం. అందుకే పిలవని పేరంటానికి పోయినా పర్లేదు కానీ పిలిచి అవ్వమని చెప్పి పేరంటానికి అయితే పోవద్దని డిసైడ్ అయినా. ఇక మరి ఇట్లయితున్నది వీడియో. మరి మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేమైతే పడుకుంటాను, 10 అవుతుంది. ఇక అంతవరకు ఉంటా, మరి రేపటి వీడియో కలుస్తా. నమస్తే, సెలవు.